హలో హాయ్ ఫ్రెండ్స్, ఇంకా బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 22 days అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా లేట్ చేయకుండా ఈ 22వ రోజు ఏం జరిగిందో మ్యాటర్ లో పోదాం. అయ్యా, ఈ 22వ రోజు అయితే అయ్యా బాబాయ్ ఇక నామినేషన్ డే స్టార్ట్ అయిపోయింది. అప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఈ నామినేషన్ లో అయితే ఇంకా ఒకటే గొడవలు, ఒకటే కొట్లాటలు. అయ్యా బాబాయ్ అయ్యా, దయచేసి సోనియాకి మాత్రం ఎవరు ఓటు అయితే వేయకండి. సోనియా రోజు రోజుకి బాగా ఎక్కువైపోతుంది అనమాట. అంటే మొన్న మాత్రం యష్మి ఇదే విధంగా టర్నింగ్ గా ఎక్స్ట్రాల్ గా మాట్లాడింది. కానీ ఇప్పుడు మాత్రం మన సోనియా పాప ఎక్కువ చేస్తుంది. ఇంకా పృథ్వీరాజ్ కూడా సోనియా కంటే ఏం తగ్గిద్ది అన్నట్టుగా చేస్తాం. కానీ పృథ్వీరాజ్ కంటే సోనియా బాగా ఎక్కువ చేస్తాను అనమాట. దయచేసి సోనియాకి మాత్రం ఎవరు ఓటైతే వేయకండి. అదే విధంగా పృథ్వీరాజ్ కూడా ఓటైతే వేయకండి. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మైండ్లు పనిచేయక వాళ్ళు రాజకీయాలు చేయడం. పాప సోనియా అయితే అసలు ముఖ్యంగా సోనియా గురించి చెప్పాలి. యష్మి కంటే దారుణం అయిపోయింది సోనియా. మన నబీల్ హఫీజ్ అని మీద పెద్దగా అరిచేస్తుంది, కరిచేస్తుంది. అదే విధంగా ఓం ఆదిత్య ఏదో నామినేషన్ చేసి ఒక మాట చెప్పాడు, సోనియా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, నువ్వు కాస్త పర్ఫెక్ట్ గా ఉండు అది ఇది అని చెప్తే దానికి కూడా నువ్వు లేవురా కరెక్ట్ గా, నువ్వే అందరూ నాకు చెప్పేది. చూడండి ఎలా మాట్లాడతావు. ఇంకా మన నబీల్ హఫీజ్ మీద అబ్బా ఇంకా మామూలుగా ఇది గురించి పట్టలేదు. నువ్వు వేస్ట్ గడివి, ఫెయిల్యూర్ సంచాలక అంట. అంటే అతను సంచాలక ఫెయిల్యూర్ అంట. అదే విధంగా అతను మనిషిగా కూడా ఫెయిల్యూర్ అంట. అసలు అతను బిగ్ బాస్ లో ఉండడానికి అర్హత లేదంట. అబ్బా చూసారు కదా. ఇప్పుడు బిగ్ బాస్ లో ప్రెసిడెంట్ మన నిఖిల్ తర్వాత మన నబీల్ అఫ్రీది అందరినీ ఆకట్టుకున్నాడు. పైగా మన నబీల్ అఫ్రీది మీదే అందరికి ఫోకస్ ఉందన్నమాట. పైగా మన నబీల్ అఫ్రీది అన్న ఆడే తీరు కూడా చాలా బాగుంది. ఇంకా మనం నిఖిల్ కి పోటీ వచ్చేది ఎవరంటే మన నబీల్ అఫ్రీది అని చెప్పాలి. ఇంకా వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరిని ఇస్తే ఇంకెవరన్నా కాంపిటీషన్ అయితే ఏమో చెప్పలే. కానీ ఇంకా సరే, ఇంకా ఆలస్యం చేయకుండా బ్యాటర్లో పోవడం. ఇంకో మాట యష్మి అయితే పూర్తిగా మన నాగమణికంట మీద పగపట్టేస్తుంది. భయంకరంగా పగపట్టేస్తుంది. అబ్బాబా మామూలు పగ అయితే కాదు. అంటే నాగుపాము పగపట్టి పట్టేస్తుంది అనమాట. ఒకటే మాట అనింది యష్మి, నేను ఉన్న రోజులు నిన్నే నామినేషన్ చేస్తానింది అన్నట్టు ప్రకారం చేస్తుంది. పైగా ఏంటంటే ఒక డైలాగ్ అనింది, పెద్ద డైలాగు. ఆ మాట ఏంటంటే ఏదో పెద్ద బిల్డప్ కూట్టినట్టు అనమాట. అంటే బిగ్ బాస్ అంతా తందగా మాట్లాడింది. ఈ హౌస్ లో నేను ఉండాలా నువ్వన్నా ఉండాలని. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. ఇది కరెక్ట్ కాదు. ఇది సరే చూద్దాం యష్మి ఉంటుందో నాగమణికంట ఉంటుందో. కానీ యష్మి అయితే తప్పి చేసుకుంది. యష్మి మీద ఎవరైతే నామినేషన్ చేయాలి, నాగమణికంట పాపం మర్చిపోయాడేమో. యష్మి నామినేషన్ చేస్తుంటే బాగున్నాం. సరే, ఇంకా మ్యాటర్లో పోదాం. ఫస్ట్ ఇంకా ఈ 22వ రోజు అందరూ నిద్ర లేచారు 9 గంటలకి. ఇంకా లేకనే రంగస్థలాన్ని ఒకటే డాన్స్ స్టెప్పరు. ఇంకా 10 అయింది. ఇంకా టిఫిన్ చేశారు. ఇంకా మధ్యాహ్నం 1 గంట అయింది. ఇంకా బిగ్ బాస్ అందరికి పిలిచి చెప్పాడు ఈ రోజు నామినేషన్ డే అని. ఇంకా 2 గంటలు అయింది. ఇంకా నామినేషన్ డే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మన ఓం ఆదిత్యతో స్టార్ట్ అయింది. మన ఓం ఆదిత్య అన్న ఫస్ట్ చేయడం మన సోనియాని చేశాడు. ఇంకా సోనియాకి ఓం ఆదిత్యానికి అయ్యా బాబాయ్ మామూలుగా అయితే లేదు. అబ్బా మన సోనియా అసలు ఓం ఆదిత్యని మాట్లాడి కూడా చేస్తాను అనమాట. అది కాదమ్మా నువ్వు ఎలా చేస్తున్నావు కాస్త మార్చుకొని చెప్తే ఇవే నాకు చెప్పేది, నువ్వు ఒక వేస్ట్ గడివి, పైగా నువ్వు అసలు ఆటలోకి నువ్వు పనిరవు, నీకంటే నేనే గ్రేట్ అంటుంది. ఇదేదో పెద్ద బాగా ఆడినట్టు. అసలు ఈ ఆడింది లేదు, చించింది లేదు, కూర్చుని లేదు. ఆయన పట్టుకొని ఆయన మాట్లాడుతుంది. సరే, ఇక అయింది ఏదో అయింది. ఇంకా రామనుడు వచ్చింది. ఇంకా ఒక స్ప్రే కొట్టాడు. సరే, హెల్మెట్ అయితే చేసాడు. ఇంకా నెక్స్ట్ పృథ్వీని నామినేషన్ చేశాడు. పృథ్వీ అయితే అబ్బా ఎగిరి అరిచేస్తున్నాడు, కరిచేస్తున్నాడు. అబ్బా ఈ పృథ్వీ కూడా వీళ్ళిద్దరు పోతే గానీ ఆ బిగ్ బాస్ కి చెల్లిపోద్ది. పైగా ఏంటంటే అందరి దృష్టిలో వీళ్ళిద్దరు బాగా చెడకలు ఉన్నాయి. పైగా వీళ్ళు మొదటి నుంచి ఇప్పుడు లాస్ట్ టైం మన అభయ నవీన్ ప్లేస్ ఈడే పోవాల్సింది. కానీ మన అభయ నవీన్ ఏంటంటే బిగ్ బాస్ బూతులు తిట్టమని పోయాడు తప్ప అభయ నవీన్ మాత్రం ఏ మాత్రం ఓట్లు తక్కువ మాత్రం కాదు. అది అభయ నవీన్ ఓట్లు పడ్డాయి. కానీ ఏంటంటే ఎవరైనా సరే అంతే. ఎందుకంటే ఓనర్ల మీద మనం ఒక దగ్గర పనిచేసినప్పుడు ఏంటంటే ఓనర్ల మీద మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని అలా బూతులు మాట్లాడటం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, వాళ్ళని తిట్టడం అలా చేస్తే ఎక్కడ ఎవరైనా సరే పని ఎవరు అనమాట. అది ఎవరైనా సరే వాళ్ళతో అవసరం ఉన్నంత సేపు చూస్తారో ఇంక పక్కన వేస్తారు. ఇంకా అభయనవీన్తో వాళ్ళకి ఏ అవసరం లేదు కాబట్టి పీకట్ పక్కన వేసారు అయితే. సరే, ఇంకా మ్యాటర్లో పోదాం. ఇంకా పృథ్వీరాజ్ చేసాడు. పృథ్వీరాజ్ అది చేస్తున్నాను. సోనియా పృథ్వీరాజ్ ఇద్దరు ఒకటేను. ఇంకా నామినేషన్ చేసింది మన ఓం ఆదిత్యనే కాబట్టి వచ్చాడు, ముఖం స్ప్రే పెట్టాడు, పోనాడు. ఇంకా చూస్తూ ఉండగా టైము 4:30 అయింది. ఇంకా నెక్స్ట్ మన నైనిక నాగమణికంటని మన ఓం ఆదిత్యాన్ని ఇద్దరిని చేసేసింది. ఇంకా నాగమణికంట వచ్చాడు.
ఇంకా రాగానే ఇంకా నువ్వు గేర్ ఎవరికి ఎప్పుడు ఎలా మోసం చేస్తావు అర్థం కావట్లేదు. ఇంకా నాగమరికట్ట అది ఇంటికి ఇది ముఖానికి కాదు అని రకరకాల మాట్లాడు. కానీ మన నాగమరికట్ట తక్కువ కాదు పోయా అయ్యా బాబోయ్. అంటే అతను మైండ్ పరంగా అతను కాస్త స్ట్రిక్ట్ కానీ ఫిజికలీ వీక్ అనమాట. అయినా సరే అప్ప మనోడు ఆపరిచితుడు లాగా అనమాట. రేమో అవుతాడు, రాము అవుతాడు, ఆపరిచితుడు అవుతాడు. ఇంకా మన క్లోజ్ చూసిన బాగా ఇంకా ముఖం స్ప్రే కొట్టింది అన్నాడు. ఇంకా నెక్స్ట్ మన ఓమ అయితే అన్న, మన ఓమ అయితే అందరూ బాగా హిట్ చేశారు, కామెంట్ చేశాడు. కానీ ఓమ అయితే అని మాత్రం ఖచ్చితంగా ఇది పోడనమాట. అందరికి ఫోకస్ ఎవరి మీద అంటే ఎక్కువగా అందరికి ఉండేది సోనియా మీద, పృథ్వీరాజ్ మీదను. అది మనకు అర్థమవుతాయి. ఇంకా ఇద్దరికి డిస్కషన్ అయ్యి ఇంకా క్లోజ్ అయిపోయింది. మొఖన స్ప్రే కొట్టేసింది, పోనింది. ఇంకా నెక్స్ట్ మన నబీల్ అఫ్రిది అన్న, ముఖ్యంగా మన నబీల్ అఫ్రిది అన్న అయితే బాగా ఆడుతున్నాడు. కానీ కొంతమందికి గీటతో అది కూడా ఎవరికంటే ఆ బిగ్ బాస్ లో ఆ సోనియా ఇంట్లో వేసుకాను. ఇంకా మన నబీల్ అఫ్రిది అన్న చూస్తేనే మన సోనియాని నామినేషన్ చేసాడు. అప్ప సోనియాకి నబీల్ అఫ్రిది అన్నకి ఎక్కువ అయిపోయింది. గొడవైతే కాదు ఇది, మన సోనియా కలిసి చేస్తున్నాను ఏ మాత్రం మాట్లాడుతుంటే లెక్క చేయట్లేదు అనమాట. అసలు ఎందుకు ఇంత బోర్పు అర్థం కాదు. ఇంకా ఇద్దరి మధ్య బాగా ఘర్షణ అయింది. మన నబీల్ అఫ్రిది అయితే ఓ అన్నాడు, ఏంది ఎక్కువ అరుస్తున్నావు కాదు ఏంటి నువ్వు అప్ప అంటే అతని యాక్ట్ బాగానే ఉంటానమాట. కానీ ఎవరిని హట్ చేసే విధంగా తెలియదు. కానీ సోనియా చేసే ప్రవర్తన ఏ మాత్రం అసలు బాగా లేదు. దయచేసి సోనియాకి మాత్రం 10 శాతం ఎవరు ఓటు వేసుకో, పృథ్వీరాజ్ కూడా ఎవరు ఓటు వేసుకో. సరే ఇంకా వచ్చింది, ముఖాన్ని బ్రేక్ కొట్టాడు, పోయింది. పోతా కూడా ఎక్స్ట్రా మాట్లాడుతుంది. ఇంకా నెక్స్ట్ పృథ్వీరాజు కూడా అప్ప ఇద్దరి మధ్య ఘర్షణ అయితే మామూలుగా అయితే లేదు. ఇంకా అబ్బా వాడు మెంటల్ గా చేస్తుంటాడు. ఈడు కూడా పృథ్వీరాజు కూడా దయచేసి ఎవరైతే ఓటు పీకండి ప్లీజ్ రిక్వెస్ట్ అనమాట. సరే ఇంక వచ్చాడు, ఒక స్ప్రే కొట్టాడు, పోరా గేరా అని మాట్లాడుతున్నాడు. సరే అయింది ఏదైంది. ఇంకా చూసుకున్న టైము 4:45 అయింది. ఇప్పుడు నెక్స్ట్ మన ప్రేరణ మన నైనికని నాగమరికట్ట నామినేషన్ చేసింది. ఫస్ట్ నాగమరికట్ట వేసింది. గేమ్ లో అంట నాగమరికట్ట సరిగ్గా దృష్టి పెట్టలేదంట. పైకి ఏంటో దృష్టి పెట్టే కూడా ఫిజికల్ వీక్ అంట. నిజమే ఫిజికల్ వీకే, కానీ మైండ్ పరంగా స్ట్రాంగ్ అయిన అతను. ఎందుకంటే అతను మైండ్ పరంగా స్ట్రాంగ్ అయ్యే డబ్బులు కూడా గెలిచాడు 75,000. ఈ ప్రేరణ ఏంటంటే వీళ్ళంతా వీళ్ళు కరెక్ట్ గా ఉన్నారు. ఎవరు సోనియా రోజు కాస్త మా టీము మేము నామినేషన్ చేసుకొని వాళ్ళకి కాస్త కరెక్ట్ గా ఆడుతున్నారు. కానీ వీళ్ళు అనమాట ఈ నబీల్ అఫ్రిదిలో ఉన్న టీం ఏంటంటే వీళ్ళకి సరిగ్గా కెప్టెన్సీ గైడెన్స్ లేక వీళ్ళే నామినేషన్ చేసుకున్నారు. కానీ ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది కరెక్ట్ అనేది చేసుకుంటూ, కానీ మన నిఖిల్ అన్న టీం ఎవరు నామినేషన్ చేసుకోవట్లేదు అనమాట వాళ్ళ టీం. సరే ఇక ప్రేరణ నాగమరికట్టని ఇంకా చేసింది. ఇక చేయగానే అబ్బా ఇద్దరి మధ్య ఘర్షణ సాగింది. సరే అయింది ఏదైంది, ముఖం స్ప్రే కొట్టింది, ఫోన్ చెప్పింది. ఇంకా నెక్స్ట్ లో నైనికని చేసింది. ఇంకా నైనిక వచ్చింది. ఆ కోడి కుట్లాడు గేమ్ కాస్త వీక్ ఆడిందంట, వాళ్ళని ఆట పెట్టుకుని అంటే గొడవ అయింది. సరే అయింది ఏదో అయింది. ఎందుకంటే ఇది నామినేషన్ డే కాబట్టి ఇంకా మాట్లాడుకుంటే గంటలు అనమాట. ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సరే ఇంకా ఇది క్లోజ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టైం 5 గంటలు అయింది. మన సోనియా మన నబీల్ ని ఓమాదిత్యని నామినేషన్ చేసింది. చూసారా సోనియా పగబట్టుకుని మరి చేస్తాను అనమాట. ఎందుకంటే నబీల్ అఫ్రిది సోనియా చేసాడు, ఓమాదిత్య కూడా సోనియా చేసాడు. కాబట్టి తిరిగి రివెంజ్ అనమాట. ఇది సోనియా చేసిందంతా అంటే ఉంది. పైగా సోనియా అయితే లైవ్ కూడా చూసాను భయ్యా అబ్బా అసలు. సరే మేడలో పోదాం. ఇంకా మన నబీల్ అఫ్రిది మీద తప్ప వదులుతున్నాయి. మనోడు కూడా దాని తగ్గట్టు ఇస్తున్నాడు. కానీ అతను లేడీస్ అని రెస్పెక్ట్ ఇస్తాం. కానీ ఈ సోనియాకి మైండ్ పనిచేయట్లేదు, ఏమో అర్థం కావట్లేదు. సోనియాకి పృథ్వీరాజ్కి అబ్బా ఇద్దరికి ఇచ్చాను. ఇంకా ఖచ్చితంగా అయితే ఇంకా సోనియా ఎలిమినేషన్ అయిపోవాలి. అదైతే బాగుంటుంది. జనాలందరూ కూడా అదే కావాల్సింది కాబట్టి ఖచ్చితంగా అయిపోతే ఎవరు ఓటు అయితే వీకెండ్. సరే ఇంకా నబీల్ అఫ్రిది వచ్చింది, ముఖం స్ప్రే కొట్టింది, పోనింది. ఇంకా నెక్స్ట్ మన ఓమ అయితే ఇతన్ని కూడా ఇంకా ఇతన్ని కూడా అయ్యా బాబోయ్ ఏంటంటే ఆ మాట బాబా నువ్వు వేస్ట్ గడివి, నువ్వు ఒక పనికి రావు, నువ్వు ఒక దండగా, నువ్వు గేమ్ కూడా బాగాడు, నువ్వు దండం పెట్టేస్తున్నావు, నువ్వు ఫిజికల్ వీకు. సరే ఇంకా వచ్చింది లెక్కనాటిగా మాట్లాడింది, బూతులు మాట్లాడింది, పోరాబే ఏది నువ్వు పీకేది అంటుంది, ముఖం స్ప్రే కొట్టింది, పోనింది. ఇంకా చూస్తున్న టైం ఇంకా 5:10 అయింది. మన నాగమరికట్ట పృథ్వీని ఓమాదిత్యని చేసాడు. చూశారు కదా మన నాగమరికట్ట చేసుకోకుండా అనవసరంగా పృథ్వీ నాగమరి. సరే పృథ్వీకి అయితే గొడవ ఉంది, ఓకే. ఇంకా పృథ్వీ లేపాడు, ఆడికి మైండ్ పనిచేయట్లేదని చెప్పాడు. పృథ్వీ కూడా వేస్ట్ గాడు, నువ్వే అసలు బాగా గేమ్, నువ్వు దండగా ఈ బిగ్ బాస్ వచ్చి ఉండవంటే
ఇంకా ఇద్దరి మధ్య వాగ్వాదం అయింది. సరే అయింది అయింది. ఇంకా నెక్స్ట్ మన ఓం అయితే చూసారా, వాళ్ళ టీంలో వాళ్ళనే ఎలిమినేట్ చేసుకోరు. ఇంకా ఇద్దరి మధ్య కాస్త అది ఇది అయింది. ఇంకా ఓం అయితే నీకు ఇక్కడి నుంచి నేను ఏమి చెప్పను అన్నాడు. సరే వచ్చాడు, స్ప్రే కొట్టాడు. ఇంకా టైం 5:30 అయింది. ఇప్పుడు విష్ణుప్రియ మన ఓం అయితే అని మన ప్రేరణ చేసుకుంటాయి. ఇంకా ప్రేరణ గురించి ఇంకా విష్ణుప్రియ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దోశ వేసి ఇక్కడ ఆ పుట్లాట్లో ఇచ్చుడు ఏంటి నువ్వు అని ఇంకా గొడవలు, ఇంక ఇద్దరి మధ్య బాగా డిస్కషన్. అబ్బా ఓ అయ్యింది. ఇంకా ప్రేరణ కూడా బాగా ఆస్తుంది. ఇంకా మొఖాన్ని ప్రే కుట్టింది పోయింది. నెక్స్ట్ మన ఓం అయితే మాత్రం దాదాపు 6 మంది ఎలిమినేట్ చేశారు. అబ్బా ఓం అయితే మీద పడ్డారు. ఇదేదో సోనియా మీద, ఆ పుత్తురాజు మీద లేదా యష్మి మీద పడుంటే బాగుంది. అందరూ మన ఓం అయితే మీద పడ్డారు. సరే ఇంక ఇద్దరి మధ్య వాగ్వాదం. సరే నమ్మని దండ పెట్టాడు అన్నాడు. ఇంకా నామినేషన్ చేయించుకోడు పోయాడు. ఇంకా చూసుకుంటే టైము 5:45 అయింది. ఇప్పుడు మన పుత్తిరాజు మన మెంటల్ గాడు మన నబీలానే మన నాగమణికట్టని చేసుకున్నాడు. సరే నాగమణికట్టని చేయొచ్చు, కానీ మన నబీలాన్ని రివెంజ్ అనమాట. మళ్ళీ ఇద్దరు మన సోనియా పుత్తిరాజు ఇద్దరు రివెంజ్ చేస్తారనమాట. సరే ఇంకా నబీలాల మీద అప్ప వాగ్వాదం మామూలుగా అయితే లేదు. ఇంకా నెక్స్ట్ మన నాగమణికట్ట ఫిజికల్ నువ్వు నేను ఇద్దరి మధ్య క్లోజ్ అయింది. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఇంకా చూసుకుంటే టైం 6:30 అయింది. ఇప్పుడు మన కిరాక్ సీత మన ప్రేరణని మన నాగమణికట్టనే అబ్బా మళ్ళీ వేసుకుంది. మళ్ళీ ఆ కోడి గుట్లాట దోసుకోవడం ఇదే స్టార్ట్ అయింది. ఇంకా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. ఇంకా అది ఇది వాక్ అయిపోయింది. ఇద్దరు మీద స్ప్రేలు కొట్టింది, ఫోన్ చెప్పింది. ఇంకా చూస్తా కూడా టైము 6:45 అయింది. ఇప్పుడు మన యష్మి మన నాగుపోవం అనమాట పగ పట్టేసుకుంది కదా పాపం మన నాగమణికట్ట మీద లేపింది. అంటే ఇచ్చిన మాట ఎక్కడ తప్పట్లేదు అనమాట. వీడు మన నాగమణికట్ట ఏం చేయాలంటే యష్మిని కూడా నామినేట్ చేస్తుంటే బాగున్నావు, కానీ వాడు మర్చిపోయినట్టున్నాడేమో. కానీ వాడు కోపం లేదేమో, ఎందుకంటే వాడు రొమాన్స్ చేసుకోవడానికి ఉండాలి కాబట్టి. ఇంకా యష్మి నాగమణికట్ట లేపింది. రే నేను వదలనరా, ఇంకా ఈ బిగ్ బాస్ హౌస్ లో నువ్వు అని ఉండాలో నేను ఉండాలా, రానా తెలుసుకుందాం నువ్వు నేనా అనింది. కానీ మన నాగమణికట్ట మాత్రం సర్లే చూసుకుందాం జనాలు డిసైడ్ చేస్తారు అన్నాడు. కానీ నాగమణికట్టను ఓటీడే కాస్త బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నాగమణికట్ట ఫిజికల్ గా వీక్ అయినంత మాత్రాన ఏమీ లేదు, ప్రయత్నిస్తాడు, కష్టపడి పోరాడుతాడు. అది కూడా చెప్పాడు. నన్ను ఫిజికల్ వీక్ అనొచ్చు, కానీ నేను ఫిజికల్ వీక్ అంటే ఎలా అంటే నేను గేమ్ ఆడకపోతే సైడ్ కూర్చుంటే ఫిజికల్ వీక్ అనాలి. కానీ నేను గేమ్ ఆడుతున్నా, కష్టపడి ఆడుతున్నా, కాలున్నా కన్నున్నా నా బ్లడ్ వచ్చినా నా తలకే పగిలిపోయినా నేను ఆడతానని చెప్పాడు. కానీ వీళ్ళు పదే ఫిజికల్ వీక్ అన్నారు. కానీ అది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే తను ట్రై చేస్తున్నాడు, అది గ్రేట్. ఎందుకంటే ఫిజికల్ వీక్ అయితే అవ్వచ్చు, కానీ ప్రయత్నం చేయడం తప్పు అయితే కాదు అది. ఎందుకంటే మనం ఎవరైనా సరే మనం ప్రయత్నం చేస్తాం, మనమే చేద్దాం చెప్పడాక. కొంతమందికి సక్సెస్ వస్తుంది రాదు, కానీ సక్సెస్ వచ్చే వరకు పోరాడాలి. అది మన నాగమణికట్ట చేస్తాడు, అది చాలా గ్రేట్ అనమాట. సరే ఇంకిద్దరి మధ్య వాగ్వాదం. ఇంక నేను వదలను, ఈ హౌస్ నుంచి నేను బయటకు పంపిస్తా అంటుంది. ఆమె పంపిడు అని చెప్పడా మనం డిసైడ్ చేస్తున్నప్పుడు ఓట్లేసి ఆమెకి ఏం సంబంధం లేదు. అక్కడ ఏం చేస్తుంది, పక్కపడుతుంది, ఎలిమినేషన్ చేస్తుంది, అంతేనో నామినేషన్ చేస్తుంది. ఎలిమినేషన్ అంటారా, నామినేషన్ చేసి సత్తా మాత్రమే ఆమెకుంది. ఆ హక్కు ఒకటే ఆమెకి ఇచ్చేటాడు బిగ్ బాస్. అంతేగాని ఎలిమినేషన్ చేయడానికి ఆమె ఎవరంటే ఓటేసేది మనం, ఎలిమినేషన్ చేసేది మనం. ఇంకా ఎక్కువ నాగమణికట్ట అభయనవిలో బూతులు మాట్లాడితే ఓలే చేస్తారు, కానీ నాగమణికట్ట ఎవరు బూతులు మాట్లాడు కాబట్టి ఇంకా నాగమణికట్ట ఉండాలో ఓడాలో డిసైడ్ చేసింది మనం అనమాట. ఆ యష్మి గేసంలో ఇంకా యథావిధిగా ఇంకా స్ప్రే కొట్టింది పోయింది. ఇంకా సోనియాని చేసుకుంది. ఇప్పుడు యష్మి కరెక్ట్ గా చేసింది అనమాట. ఇంకా సోనియాకి యష్మికి అప్ప మైండ్ పగిలిపోయే గొడవలు అనమాట. ఇంకా నామినేషన్ చేసింది. ఇంకా సోనియా ఎక్కడ తగ్గేది అంటది, కానీ యష్మి కంటే సోనియా క్రాస్ చేసింది అనమాట. మొన్నటిదాకా యష్మి కన్నింగ్ గేమ్ ఆడింది, కానీ ఇప్పుడు యష్మి కొంచెం బెటర్ అయింది. మన నాగమణికట్ట దగ్గర ఒక్కటి తప్ప ఇంక యష్మి కొంచెం బెటర్ అయింది. కాస్త లోటుపాట్లు సర్ది చెప్పుకుంది, కాస్త చేసుకుంది, కానీ కాస్త కన్నింగ్ కనపడ్డా. కానీ మన సోనియా యష్మిని క్రాస్ చేసింది అనమాట. కాబట్టి సోనియాని మాత్రం ఎత్తి బయట వేసేయడం బెటర్. ఇంకా దయచేసి సోనియాకి ఎవరు ఓటేయద్దు, పదే చెప్తున్నాను. ఇంకా సోనియాని నామినేషన్ చేసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం, ఒక స్ప్రే కొట్టింది పోయింది. ఇంకా ఇంతటితో ఇంకా డే క్లోజ్ అయిపోయింది. ఇంకా నేను లైవ్ చూస్తానే ఉన్నాను. లైవ్ చూస్తా ఉంటే ఇంకా తిరిగి మళ్ళీ యష్మికి సోనియాకి రాత్రి 2 అయినా సరే అయ్యో బాబు ఇద్దరి మీద గొడవ వాగ్వాదం జరగతానే ఉంటది. మన సోనియా గురించి చూపిస్తున్నాడు బిగ్ బాస్ పదే. దయచేసి కాస్త కెమెరా అటు తిప్పుంటే బాగును. చిర్రాకేస్తున్నాను అనమాట, జనాలు కూడా చిర్రాకేస్తుంది. అబ్బా చిర్రాకే కాదు, కిర్రాకు కూడా పెడుతుంది అనమాట. ఇంకా చాలా మంది సోనియాని తిట్టుకున్నారు. పైగా యూట్యూబ్ లో ఏంటంటే బిగ్ బాస్ లైవ్ వదులుతున్నాడు అనమాట.
అంటే బిగ్ బాస్ లైవ్ ఆ మాలను హాట్ స్టార్ లో వాళ్తాడు. కానీ ఇప్పుడేమైందంటే యూట్యూబ్ లో కూడా చాలా మంది వాళ్తున్నారు, ఇలా తీసి మరి పెడుతున్నారు టీవీల దగ్గర ఫోన్ దగ్గర. కానీ వాళ్ళకి ఏంటంటే ఛానల్ ఎగిరిపోయే ప్రమాదం ఉంది. సరే వాళ్ళ ఇష్టం అది. అలా కూడా కాస్త హాట్ స్టార్ కి డబ్బులు కట్టి చూడలేని వాళ్ళు, ఎవరైనా సెల్ ఫోన్ ఉండి ఇంకా టీవీ లేని వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట. ఇది ఒక మంచి అవకాశమే. మెయిన్ చూపిస్తారు. దాని వల్ల కూడా కాస్త ప్రయోజనం ఉందన్నమాట. ఏంటంటే ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు అనేది అక్కడ రాస్తారనమాట. పైగా ఏంటంటే అక్కడ వేస్తారనమాట. ఎక్కడ వేస్తారు? మన యాడ్ లో వేస్తారు. అంటే సెల్ ఫోన్ లో చూసేవాళ్ళు దాన్ని లైవ్ పెట్టే వాళ్ళకి అక్కడ ఎవరెవరికి ఓటు వేయాలని చూపిస్తుంది. మీరు ఆ నెంబర్ నోట్ చేసుకుని ఓటు వేసేయచ్చు. అందరూ నబీల్ అఫ్రీది అన్నకే ఓటు వేద్దాం. దయచేసి మళ్ళీ చెప్తాను, సోనియాకి పృథ్వీరాజ్కి అయితే ఎవరు ఓటు వేయకండి. అందరు కూడా అదే కోరుకున్నారు, నాకు తెలుసు. ఓకే, ఇంకెంతటితో అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. సరే, మీకేమైనా డౌట్లు ఉంటే నాకు వెంటనే కామెంట్ చేసింది, నేను వాటిని క్లియర్ చేస్తాం.